ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 5న జరిగే పోలీసుల విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించనుంది. 16 నెలల తర్వాత అమెరికా నుంచి భారత్కు ప్రభాకర్ రావు వచ్చారు. ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు 5న. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ప్రభాకర్ విచారణకు హాజరు కాలేకపోవడంతో నాంపల్లి కోర్టు NBW అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుని ప్రభాకర్ ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు బృందాల ముందు విచారణకు హాజరు కావాలి, దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ రోజు ప్రభాకర్ రావు ఇండియాకి చేరుకున్నారు. ఇండియాకి చేరుకున్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజు హైదరాబాద్ చేరుకొని మరి కాసేపు అంటే ఈ రోజు వచ్చిన నేపథ్యంలో 5వ తారీఖు నెల 5వ తేదీన పోలీసుల విచారణ ముందు దర్యాప్తు బృందాల ముందు ప్రభాకర్ రావు హాజరవుతారు. ఇక విచారణలో కీలక పాత్ర అంటే ఈ యొక్క ఎంటైర్ కేసులో ప్రభాకర్ రావు పాత్ర కీలకంగా ఉందంటూ కూడా అనేక ఆరోపణలు వినిపడ్డాయి. ప్రభాకర్ రావు వల్లనే తాను ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గతంలో అరెస్ట్ అయినటువంటి డిప్యూటీ కమిషనర్ కావచ్చు, కమిషనర్ ఏసీపీలకు కూడా కొన్ని ఆధారాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ప్రభాకర్ రావు విచారణలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు? ఈ నెల 5వ తారీఖున ప్రభాకర్ విచారించిన తర్వాత దాని స్టేట్మెంట్ ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.